వెల్కమ్ టు మై ఛానల్. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వేడివేడిగా ఎలా చేసుకుని తినాలో, పడేయకుండా వేస్ట్ చేయకుండా ఎలా తినాలో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్తామా? ఏం చేద్దామంటే ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు అన్నీ కొంచెం కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి సాల్ట్ని. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఎగుటుగా ఉంటుంది. అవి అన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి. ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. మర్చిపోయి కానీ హైలో ఫ్లేమ్లో పెట్టుకోకండి. ప్లీజ్ అబ్బా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు లైక్ చేయట్లేరు? తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. మీరు చూసుకొని వేసుకోండి కారం. తర్వాత వేడి వేడి అన్నంగా కలుపుకొని